ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా కమిటీ పిలుపు మేరకు నర్సరావుపేటలోని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిజం 69వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నర్సరావుపేట ఏపీయూడబ్ల్యూజే పల్నాడు జిల్లా కార్యదర్శి నాగరాజు, జిల్లా గౌరవ అధ్యక్షుడు జగన్, నర్సరావుపేట అధ్యక్ష కార్యదర్శి అప్పారావు, బుజ్జిబాబు, కోశాధికారి శివ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని లిటిల్ హార్ట్స్ అనాథాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి ఐన్యూస్ నాగరాజు, జిల్లా గౌరవ అధ్యక్షులు వార్తా జగన్, నర్సరావుపేట అధ్యక్ష కార్యదర్శులు 10 అప్పారావు, ప్రజాశక్తి బుజ్జిబాబు, కోశాధికారి ఆర్టీవీ శివ, జిల్లా కమిటీ సభ్యులు కోటేశ్వరాచారి సభ్యులు సాంబశివరావు, ఆలీబాబు, మల్లి, సాజిద్, కరిముల్లా, శ్రీనివాసరెడ్డి తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు. ఇక్కడ దాకా వచ్చింది బాలు, నువ్వు ఆగు బాలు, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వెళ్ళి సార్ మీరు ఎలా ఆగండి రా, అరే అరవు ఆగండి. ఏపీయూడబ్ల్యూజే 69వ వార్షికోత్సవం నర్సరావుపేట పల్నాడు జిల్లా శాఖకు చెందినటువంటి జర్నలిస్టు సోదరులు మరియు సభ్యులు లిటిల్ హార్ట్స్ అనాథ శరణాలయంలో పిల్లలకు భోజన వసతిని ఏర్పాటు చేశారు. వారి సంఘము ఐక్యతతో అభివృద్ధి చెందాలని మరియు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మా లిటిల్ హార్ట్స్ అనాథ శరణాలయం తరఫున మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. వర్ధిల్లాలి ఏపీడబ్ల్యూజే యూనియన్, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత, వర్ధిల్లాలి జర్నలిస్టుల ఐక్యత. ఏపీయూడబ్ల్యూజే 69వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1957లో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి చలపతిరావు గారు ఈ అసోసియేషన్ని స్థాపించడం జరిగింది. అప్పటి నుండి జర్నలిస్టులకు సంబంధించిన అనేక సమస్యల మీద, హక్కుల మీద ఏపీడబ్ల్యూజే అనేది పోరాటం కొనసాగిస్తుంది. అనేకమైనటువంటి హక్కులు జర్నలిస్టులకు రావడానికి ఏపీడబ్ల్యూజే కృషి అనేది ఎంతో ఉంది. ప్రస్తుతం ఎక్రిడేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో రిలీజ్ చేయడానికి కూడా ఏపీడబ్ల్యూజే నిర్వహించిన పోరాటం మరవలేనటువంటిది. మా రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లోనూ మండల కేంద్రాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా యూనియన్ సభ్యులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో కూడా ఏపీడబ్ల్యూజే శాఖ ఈ కార్యక్రమాన్ని అనాథశరణాలయంలో చిన్నారులకు అన్నదాన కార్యక్రమం చేయడం ద్వారా, ఈ సేవా కార్యక్రమం ద్వారా వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ముఖ్యంగా జర్నలిస్టులకు సంబంధించి ఎక్రిడేషన్తో పాటు కరోనా సమయంలో విధులు నిర్వహిస్తూ కొంతమంది సోదరులు కనుమూయటం జరిగింది. వారికి అప్పటి ప్రభుత్వం జీవో రిలీజ్ చేసినప్పటికీ ఆ కుటుంబాలను ఆదుకోవడం జరగలేదు. కుటుంబాలను ఆదుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా యాక్సిడెంట్ పాలసీ, ప్రమాద బీమా, రోడ్డు ప్రమాద బీమా కూడా జర్నలిస్టులకు వర్తింపజేయాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. హెల్త్ కార్డులకు సంబంధించి కూడా ప్రస్తుతం అది అమల్లో జరుగుతుంది. తాజాగా నర్సరావుపేట వరకు మన యూనియన్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎక్రిడేషన్ ఉన్నా లేకపోయినా ప్రతి జర్నలిస్టుకి వైద్య సేవల్లో కొంత రాయితీ వెసులుబాటు కల్పించాలని మన కమిటీ నిర్ణయించింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దాంట్లో భాగంగా సాయినగర్లో లిటిల్ హార్ట్స్ అనాథాశ్రమంలో అన్నదానం చేస్తున్నామండి. రాబోయే రోజుల్లో కూడా యూనియన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాం. మేము ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకుంటాం, పోరాడదాం. మేము హక్కుల సాధన కోసం అక్రిడేషన్లు కానీ, హెల్త్ కార్డులు కానీ ఏదైనా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకి, మా పట్టణ అధ్యక్షులు అప్పారావు గారికి, ట్రెజరర్ శివ గారికి, సభ్యులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం.